దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. ఆమేన్. దేవుని ఎదుట నిలబెట్టే ఒక శక్తి దేనికైనా ఉంది అంటే అది పరిశుద్ధతకి మాత్రమే. బికాస్ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధముగా ఉండాలన్నది ఆయన ఆలోచన. హల్లెలూయా. అందుకే ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంట? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. అంటే భక్తిలో దైవిక విధానంలో మనకి వచ్చిన తర్వాత ఇక మన పాపపు ఆలోచనలు, పాప ప్రపంచం వాటన్నిటి వైపుకి మనం అడుగులు వేయకూడదు. పౌలు అంటాడు ఒక పత్రికలో, ఇదిగో దేమ ఇహలోకమును ప్రేమించి. పరిశుద్ధత ఇహలోకాన్ని ప్రేమించినప్పుడు పోతుంది. ఇహలోకంతో సాంగత్యం చేసినప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధతకి నష్టం కలుగుతుంటుంది. సో దేవుని మహిమను కోల్పోయాం, దేవుని స్థాయి పరిశుద్ధతను కోల్పోయాం, దేవుడు మనలో ఉంచిన ఆ సత్యాన్ని కోల్పోయాం. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు ఇక పరిశుద్ధులు ఒకటి ఎలా అవుతాం? పరిశుద్ధులు విశ్వసించడం ద్వారా నీతిమంతులం అయ్యాం, అది ఓకే, పర్లేదు. సో ఇప్పుడు పరిశుద్ధత ఎలా? సో మాట పరిశుద్ధత, చూపు పరిశుద్ధత, ఆలోచనలు పరిశుద్ధత. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ప్రకారం అయితేనేమో హత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు. కానీ న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే వ్యభిచారపు ఆలోచన కూడా వద్దు అన్నాడు. ఒకడిని ఇబ్బంది పెట్టాలన్న తలంపు కూడా వద్దు మీకు అన్నాడు. వ్యర్థుడు అనే మాట కూడా నీ నోటికి రాని బాక అన్నాడు. స్త్రీని చూసి మోహపు చూపుతో చూసినా సరే నువ్వు వ్యభిచరించానట అన్నాడు. చూసారా కొత్త నిబంధన టర్మ్స్ ఎలా అయిపోయినాయో? అంటే మన ఆలోచనల్ని సహితం దేవుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన తలంపులు, మన ఆలోచనలు సమస్తము కూడా వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే అలా ఉంచుకోవడానికి ఇష్టపడతామో దేవుని వాక్యం చెప్తా ఉంది, అది దేవుడు కోరుకుంటున్న విధానం. అందుకే దేవుడు మనల్ని పిలిచాడంట. సో పరిశుద్ధత మాత్రమే దేవుని ఎదుట మనల్ని నిలబెట్టుతుంది. సో అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. సో మనల్ని పిలిచిన ఉద్దేశం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? దేవుడు ఎందుకరకైతే పిలిచాడో ఆ ఉన్నతమైన ఉద్దేశం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? సో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధులగుటకు దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా